సో గోవింద గోవింద అదే కూటమి పని అయిపోయిందా అన్నారు. బట్ ఇక్కడ చూస్తే గోవింద గోవింద అంబాటి పని గోవింద అన్నట్టే ఉంది. బేసికలీ ఏంటంటే తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళ పార్టీ గోవింద, అంబటి రాంబాబు నోటి దోల వల్ల వీళ్ళ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ గోవింద. ఇదంతా కాకుండా వాళ్ళ డాటర్ బయటకు వచ్చి చెప్తున్నారు నిన్న, కోర్ట్స్ కంటే పెద్దవాళ్ళ, పోలీసుల కంటే పెద్దవాళ్ళ, న్యాయ వ్యవస్థ కంటే పెద్దవాళ్ళ అని. మరి ఈ రోజు అంబటి రాంబాబు 14 రోజులు రిమైండ్ పొడిగించిన తర్వాత మాట్లాడే వాళ్ళందరూ కోర్ట్స్ కంటే పెద్దవాళ్ళ? సీఎం అయినా పిఎం అయినా కోర్ట్స్ కంటే పెద్దవాళ్ళ అని చెప్పి ఆవిడ పెద్ద బాధపడిపోయి ప్రెస్ మీట్ ఇచ్చింది ఆవిడ. మరి పెద్దవాడా కాదు కదా 14 రోజులు. దీని తర్వాత ఇంకో పీటీ వారెంట్ వస్తుంది, ఎందుకంటే ఇతని పైన బొచ్చుడు కేసు పెట్టి. ఇప్పుడు గుత్తా కేసులన్నీ కలిపి ఒకే జడ్జిమెంట్ ఇస్తారా, లేకపోతే రాంబాబుకి బొచ్చుడు నోటీస్ వచ్చింది ఇది వరకు. కావాలి యారు నేనే వస్తాను, నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, ఇచ్చేయనో పిలిచాడు కూర్చుని. అరే నువ్వు అసలు మా గేమ్లోనే లేవురా బాబు, ఏంటి న్యూసెన్స్, నువ్వు అసలు బయట న్యూసెన్స్ ఏంటి, పక్కెళ్ళాడుకో, మా రోడ్డు మీద రభస ఏంటి అన్నా కూడా వినకుండా అరెస్ట్ మీద దాకా వెళ్ళిపోయాడు. అరే నేను అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదని చెప్పినా కూడా నన్ను ఎందుకు చేయరు, నన్ను పిలవ, నేను వచ్చేస్తా, నా ఇంటికి రావడం ఎందుకు, ఐ విల్ కమ్ అండ్ సరెండర్ అన్నాడు. ఈరోజు ఏమైంది, ఫోర్సబుల్గా సరెండర్ చేయించి అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ సడన్ గా ఒక సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాన్స్ అందరూ వచ్చి అక్కడ ఒక 30 మంది అన్నా అంటే అన్నా వెళ్తున్నాడు అంతే. రియల్ వైకాపా జెండా ఒకటి ఎగిరింది అక్కడ? లేదు.